హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నక్షత్ర వైపు కోపంగా చూస్తూ అపూర్వ, నువ్వేంటి బేబీ ఆ గగన్ గాడికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు నక్షత్ర, మమ్మీ నీతో నేను ఒక విషయం చెప్పాలి. మొన్న కొంతమంది రౌడీలు నన్ను చంపాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు గగనే నన్ను కాపాడాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఏంటి నిన్ను కాపాడింది వాడా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇకప్పుడు నక్షత్ర, అవును మమ్మీ, ఆ రోజు గగన్ కనుక నన్ను కాపాడి ఉండకపోతే ఖచ్చితంగా ఆ రౌడీలు నన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని నాతో చెప్పావు కానీ మీ నాన్నతో మాత్రం చెప్పకు బేబీ. మీ నాన్నకు చెబితే వాడి మీద మీ నాన్నకు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అప్పుడు ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయి. అదే కనుక జరిగితే మన వాల్యూ ఈ ఇంట్లో పడిపోతుంది అని చెప్పి నక్షత్రకి అపూర్వ చెబుతూ ఉంటుంది. దాంతో నక్షత్ర అలాగే మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క కృష్ణప్రసాద్ ఎలాగైనా సరే శరత్చంద్ర గగన్ చేత క్షమాపణ చెప్పించమని చెప్పడంతో రాత్రిపూట శారద ఇంటికి వస్తాడు. తలుపు తడుతూ ఉంటాడు. ఇకప్పుడు శారద డోర్ ఓపెన్ చేస్తుంది. శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏంటండి ఈ టైంలో వచ్చారు? వాడు చూసాడంటే పెద్ద గొడవ జరిగిపోతుంది. దయచేసి వెళ్ళండి, మీకు దండం పెడతాను అని శారద అంటూ ఉంటుంది. ఇకప్పుడు గగన్ ఆవేశంగా బయటకు వస్తాడు. ఎవరమ్మ వచ్చింది అని గుమ్మం వైపు చూసి కృష్ణప్రసాద్ని చూడగానే కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అసలు నీకు సిగ్గనేదే లేదా? ఎన్నిసార్లు చీ కొట్టినా ఎందుకు మళ్ళీ మళ్ళీ మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? ఎందుకు మా ఇంటికి వస్తున్నావు అని చెప్పి అలా గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు. రే గగన్, ఈసారి నేను వచ్చింది నీకోసమేరా. నువ్వు వంశీని కొట్టావట కదా, అందుకని వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందామని అంటున్నారు. పెళ్ళి క్యాన్సిల్ చేసుకోకుండా ఉండాలంటే నువ్వు వాళ్లకు క్షమాపణ చెప్పాలట. ఇందు కూడా ఈ పెళ్ళి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అంటుంది. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, వచ్చి క్షమాపణ చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో గగన్ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ, చీ, నువ్వు అసలు కన్న తండ్రివేనా? వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేసుకోవడం కాదు, ముందు నువ్వే వెళ్ళి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసి నీ కూతురికి మరొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయని గగన్ అంటూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్, అది కాదు గగన్, ఇందు పెళ్ళంటూ చేసుకుంటే ఆ వంశీనే చేసుకుంటానని అంటుంది అని చెప్పి అంటూ ఉంటే, ఆ వంశీగాడు ఇందుకి కరెక్ట్ కాదు. అయినా ఎవరైనా పెళ్ళి కాకముందు ఏ ఆడపిల్లనైనా లాడ్జికి తీసుకువెళ్తారా? మీది పెద్ద పేరుగల కుటుంబం కదా, మరి ఇలా ఒక ఆడపిల్లను ఒకడు పెళ్ళి కాకముందే లాడ్జికి తీసుకువెళ్ళాడని ఎవరికైనా తెలిస్తే ఎంత పరువు నష్టం, అది ఆలోచించారా? అయినా 3 రోజుల్లో పెళ్ళి పెట్టుకొని కాబోయే భార్యని వాడు లాడ్జికి తీసుకొని వెళ్ళాడంటే వాడి క్యారెక్టర్ ఏంటో మీకు ఇంకా అర్థం కావట్లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్, ఏంటి గగన్ నువ్వు అనేది? వంశీ ఇందుని తీసుకువెళ్ళింది లాడ్జ్గా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును, నేను బిజినెస్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ లాడ్జ్కి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా అక్కడ వంశీ ఇందుని గదిలోకి తీసుకువెళ్ళడం నేను చూశాను. అయినా నీ కూతురని నేను తనని కాపాడలేదు. ఆ ప్లేస్లో ఏ ఆడపిల్ల ఉన్నా కూడా నేను ఇలాగే చేసి ఉండేవాడిని అని చెప్పి ముందు వెళ్ళి నీ కూతురికి బుద్ధి చెప్పుకో అంటూ గగన్ కృష్ణప్రసాద్ని పంపించేస్తాడు. కృష్ణప్రసాద్ ఆవేశంగా ఇంటికి తిరిగి వస్తాడు. ఇకప్పుడు ఇందు ఇందు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా కూడా కిందికి వస్తారు. ఏమైందండి? ఆ గగన్ క్షమాపణ చెప్పడానికి ఒప్పుకున్నాడా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఇందు చెంప పగలగొడతాడు కృష్ణప్రసాద్. ఎందుకు ఇప్పుడు మన ఇందుని కొట్టారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. గగన్ వంశీని కొట్టాడని ఇందు మనకు చెప్పింది కానీ ఏం చేస్తే కొట్టాడని చెప్పిందా? అసలు వంశీ ఇందుని ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుసా? లాడ్జ్కి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర, ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు అనేది అని చెప్పి అంటూ ఉంటే, అవును బావగారు, ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీ అని ఇందుని బయటకు తీసుకువెళ్తానంటేనే మీరు ఒప్పుకోలేదు. అటువంటిది ఆ వంశీ ఈరోజు నా కూతుర్ని లాడ్జ్కి తీసుకువెళ్ళాడట. అందుకే గగన్ వాడిని కొట్టాడట. ఇప్పుడు చెప్పండి బావగారు, నా కొడుకు చేసింది తప్ప? వాడి స్థానంలో
నేనున్నా కూడా అలాగే చేసి ఉండేవాడిని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏమ్మా ఇందు, మీ నాన్న చెప్పేది నిజమా అని చెప్పి శరత్ చంద్ర ఇందుని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు నక్షత్ర, అవును నాన్న, ఇందు జరిగిందంతా కూడా నాతో చెప్పింది. ఇందులో గగన్ తప్పు ఏమీ లేదు. వంశీ ఇందుని గదిలోకి తీసుకువెళ్ళి బలవంతం చేయబోయాడట. అప్పుడే ఈ విషయం తెలుసుకొని గగన్ అక్కడికి వచ్చి వంశీని కొట్టి ఇందుని ఇంటికి పంపించేశాడట అని చెప్పి నక్షత్ర జరిగిందంతా కూడా శరత్ చంద్రకి చెబుతుంది. దాంతో శరత్ చంద్ర, అమ్మ ఇందు, పెళ్ళి కాకముందే వాడు అలా చేశాడంటే ఖచ్చితంగా వాడు నీకు కరెక్ట్ కాదు. నువ్వు వాడిని మర్చిపోమ్మా. త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి ఘనంగా నేను నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అందరూ కూడా ఇక ఈ పెళ్లి విషయాన్ని మర్చిపోండి, ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అని చెప్పి శరత్చంద్ర అందరినీ కూడా గదిలోకి పంపించేస్తాడు. కొంపతీసి ఇప్పుడు గగన్ గాడు ఇందుకి మంచి చేశాడని బావకు వాడి మీద మంచి అభిప్రాయం ఏర్పడి ఉంటుందా? అలా జరిగితే రెండు కుటుంబాలు ఒకటవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. బావా, వాడు మంచిగా నటిస్తూ కావాలని ఈ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలని చూశాడేమో బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వాడు ఏ విధంగా చేసినా కూడా మనకైతే మంచి జరిగింది కదా అపూర్వ, ఇందుని వాడు కాపాడాడు కదా అని చెప్పి శరత్చంద్ర గదిలోకి వెళ్ళిపోతాడు. బావేంటి వాడిని ఇలా మెచ్చుకుంటున్నాడు, ఎలాగైనా సరే వాణ్ణి ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే గగన్ బర్త్డే కావడంతో శారద, పూర్ణి ఇద్దరు కూడా గగన్కి విషెస్ చెబుతూ ఉంటారు. అప్పుడే నక్షత్ర గగన్ కోసమని కొత్త కోట్ తీసుకొని వస్తుంది. ఇకప్పుడు వాళ్ళు గగన్కి బర్త్డే విషెస్ చెప్పడం విని, ఓ ఈరోజు నీ బర్త్డేనా, అయితే నేను కరెక్ట్ టైంకి గిఫ్ట్ తీసుకొని వచ్చానన్నమాట. మొన్న నీ కోట్ నేను చింపేశాను కదా, అందుకే కొత్త కోట్ తీసుకుని వచ్చాను అని చెప్పి నక్షత్ర, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఆ కోట్ని గగన్ చేతికి ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ దాన్ని తీసుకుంటాడు. ఒక్కసారి వేసుకొని చూడు, సరిపోయిందో లేదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. గగన్ ఆ కోట్ని వేసుకుంటాడు. అది అసలు గగన్కి సరిపోకపోవడంతో, కోట్ తీసుకొచ్చా బాగానే ఉంది కానీ కరెక్ట్ సైజ్ తీసుకురాలేదు, ఇదిగో దీన్ని నువ్వే ఉంచుకో, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి గగన్ ఆ కోట్ని నక్షత్ర చేతిలో పెట్టేస్తాడు. మరోపక్క భూమి కూడా గగన్ కోసమని కోట్ని గిఫ్ట్గా తీసుకుని వస్తుంది. మీకు ఇష్టమైన కోట్ చినిగిపోయింది కదండి, అందుకే మీకు ఈ కలర్ అంటే ఇష్టమని ఆంటీ చెప్పారు, నేను నా సొంత డబ్బులతో మీకోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని చెప్పి భూమి ఒకసారి వేసుకొని చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. గగన్ భూమి తీసుకొచ్చిన కోట్ని వేసుకుంటాడు. పర్ఫెక్ట్గా సెట్ అయింది, సూపర్గా ఉంది అని చెప్పి భూమి ఇచ్చిన గిఫ్ట్ని మెచ్చుకుంటాడు. దాంతో భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. నక్షత్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శారద, అమ్మ భూమి, నా కొడుక్కి ఏది బాగుంటుందో, ఏది సరిగ్గా నప్పుతుందో కరెక్ట్గా అదే తీసుకొచ్చావు. ఈ ఇంటికి రాబోయే కోడలు కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా కొడుక్కి ఏది నచ్చుతుందో, ఎలా ఉంటే నచ్చుతుందో నీలాగా తెలిసిన అమ్మాయి అయితే ఎంత బాగుంటుంది అని చెప్పి శారద మరొకసారి భూమిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక గగన్, సరే అమ్మా, నేను ఇక ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి భూమి ఇచ్చిన సూట్ని వేసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక గగన్ తను ఇచ్చిన సూట్ వేసుకొని ఉండడంతో ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఈరోజు ఆంటీ మరొకసారి తన కాబోయే కోడలు నాలాగా ఉండాలని అన్నారు అంటే ఆంటీ మనసులో నేను ఈ ఇంటి కోడల్ని కావాలని ఉన్నట్టే కదా. త్వరలోనే నా మనసులో ఉన్న మాటను నీకు చెబుతాను. పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలనయ్యి నిన్ను, ఆంటీని, పూర్ణిని, మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను అని చెప్పి భూమి మురిసిపోతూ ఉంటుంది.